జడ్జిమెంట్ తర్వాత శ్రవణ్ కూతురు చేసిన వ్యాఖ్యలు మీరు కూడా చూసుంటారు సార్. అసలు వాళ్ళ తండ్రి తప్పే చేయలేదని అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు అని చెప్పి ఆ అమ్మాయి అంటోంది. దీని మీద మీ అభిప్రాయం? మీరు చూస్తే కనుక నరసింహ గారు పొద్దున్న నేను అది కూడా వీడియోస్ చూస్తున్నాను. నరసింహ గారు స్పెషల్ పీపీ అక్కడ వాళ్ళు డిఫెన్స్ విట్నెస్ని ప్రవేశపెడితే డిఫెన్స్ విట్నెసే వాళ్ళకి హాస్టైల్ అయినారని చెప్పేసి కూడా అంటే వాళ్ళకంటే అదే వ్యతిరేకమైంది. డిఫెన్స్ విట్నెస్ అక్కడ ఒక విలేకరిని పెట్టినప్పుడు అదే హాస్టైల్ అయింది, అదే వ్యతిరేకమైంది వాళ్ళకి. అండ్ మారుతిరావు ఏం చేస్తారంటే డబ్బు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఇది మార్చిలోనే ఇది ఆస్తులు అంతా కూడా తమ్ముడి పేరు మీద వాళ్ళ పేరు మీద మార్చడం, భార్య పేరు మీద అది మారుస్తాడు. అంటే బిడ్డ పేరు మీద నుంచి బిడ్డకు కాకుండా అన్నీ కూడా నా తమ్ముడికి వీళ్ళకి చెందాలని చెప్పేసి ఆ విధంగా. అండ్ ఆ బిడ్డ కూడా ఇప్పుడు అమృత కూడా ఫస్ట్ డే 1 నుంచి కూడా శ్రవణ్ మీద చాలా స్ట్రాంగ్గా చెప్తూ వస్తుంది అనమాట. చెప్తూ అతను సినిమాలకు వెళ్తే కూడా తీసుకొచ్చి కొట్టటము చేయటం అంతా చేసి అంటే జనరల్గా కాంప్లికేట్ చేయటంలో తండ్రి ఎలా బిహేవ్ చేశాడో బాబాయ్ ఎంతగానో ఎక్కువ బిహేవ్ చేసేవాడు అనేది కూడా తండ్రి ఆ విధంగా ఆ స్టేజ్కి డైవ్ చేయడంలో బాబాయ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనేటటువంటి విధంగా డే 1 నుంచి చెప్తుంది అనమాట. కోర్టులో కూడా అదే చెప్పింది. అండ్ డే 1 నుంచి ఆమె ఏ లైన్లో ఉందో అదే ఆ లైన్లోకి స్టిక్ ఆన్ అయిందనమాట. ఇక్కడ అమృత గురించి బాలస్వామి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సింది సార్. అన్యాయం జరిగింది, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని వాళ్ళు కూడా ఎంతో ఈ కేసు విషయంలో స్ట్రాంగ్గా నిలబడ్డారు. అది కూడా మీకు బాగా ప్లస్ అయింది. అప్పటి నుంచి అమృత మీతో టచ్లో ఉందా సార్? జడ్జిమెంట్ తర్వాత కూడా మీకు కాల్ చేసింది కదా? అవునండి, అమృత స్ట్రాంగ్ లేడీ బేసికల్గా. బాలస్వామి కూడా వెరీ నైస్ జెంటిల్మెన్. ఆయన కూడా నేను చాలా సందర్భాల్లో మేము మాట్లాడాను. తర్వాత నేను ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ బట్ నాట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. అమృత నాకు ఇది కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా మాట్లాడింది. మాట్లాడినప్పుడు కంగ్రాచులేట్ చేసింది నాకు. నేను కూడా కంగ్రాచులేట్ చేశాను, లేదమ్మా నువ్వు గట్టిగా నిలబడ్డావు అని చెప్పేసి. షీఈ్ ఎ స్ట్రాంగ్ లేడీ. డే 1 నుంచి ఏదైతే తనకు అన్యాయం జరిగిందో దాని గురించి ఎవరేమనుకున్నా కానీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడైతే మారుతిరావు చనిపోకముందు ఒకలాగా ఉన్నటువంటి అంటే పబ్లిక్ నుంచి ఉన్నటువంటి రియాక్షన్స్, ఆయన చనిపోయిన తర్వాత అంత సింపతి నార్మల్గా చనిపోగానే సింపతి మొదలవుతుంది కదా. సో సింపతి వచ్చేసి అప్పుడు అమృతాన్ని టార్గెట్ చేసి చేసేటటువంటిది కూడా సోషల్ మీడియాలో. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అమ్మాయి చాలా బలంగా నిలబడి ఉండటం చేయటం అనేది కూడా డెఫినెట్గా ఆమె స్ట్రాంగ్ లేడీ అని నేను అనుకుంటాను. ఓకే, తప్పులు అనేది ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది ఇట్స్ ఎ బిగ్గర్ లార్జర్ ఇష్యూ. చూస్తే కనుక దీంట్లో ఎవరు బాగున్నారు ఫైనల్గా చూస్తే కనుక బాలస్వామి కొడుకును కోల్పోయి అతను నష్టపోయాడు, అమృత భర్తను కోల్పోయి ఆమె నష్టపోయింది. అండ్ మారుతిరావు బిడ్డ అందరూ దూరం అయిపోయి అతనే సూసైడ్ చేసుకొని అతను మొత్తం ఆయన ఫ్యామిలీ ఆయన భార్య వాళ్ళందరూ నష్టపోయినారు. చిన్న బిడ్డ పుట్టినవాడు తండ్రి లేడు, ఎవరు లేకుండా అతను అంటే ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత శిక్షలు పడి ఇప్పుడు దాదాపు 6-7 మంది చూస్తే కనుక 1+7 అంటే సుభాష్ శర్మకి జస్ట్ ఈ మర్డర్ కాంట్రాక్ట్ ఒప్పుకోకముందే పెళ్ళయింది. జస్ట్ కొన్ని నెలల ముందే పెళ్ళయింది. ఆ తర్వాత అతనికి బిడ్డ పుట్టాడు. ఇతను జైల్లో ఉన్నప్పుడే బిడ్డ పుట్టాడు. పుట్టినప్పుడు ఆ బిడ్డ అది కూడా అతనికి అంటే అనేది అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఒక బిడ్డ ఏదైతే చిన్న బిడ్డ పుట్టాడో ఇప్పుడు అతను అది ఆ డ్యామేజ్ ఇదంతా కూడా అతని వల్ల అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ ఎంతమంది ప్రాణాల మీదగా తీసుకొచ్చిందని. శ్రవణ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు అస్గర్ అతను ఏదైతే పిల్లల కోసం లేకపోతే బిడ్డల కోసం సంపాదించాలి లేకపోతే ఫ్యామిలీ కోసం కావాలనుకున్నాడు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు, దానికోసం అతను ఏదైతే కాంట్రాక్ట్ కిల్లింగ్లోకి వెళ్ళాడో అతను ఇప్పుడు వెళ్ళేసి ఎటు కాకుండా అయిపోయింది. అంటే అందరూ చిన్నాభిన్నం అయిపోయి ఒక డెసిషన్ అనాలోచితంగా తీసుకున్న డెసిషన్ వల్ల ఇంతమంది కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఒక డెసిషన్కి వచ్చే ముందు ఇట్లాంటి ఒక ప్రాణం తీయాలన్నా ఒక మేజర్ క్రైమ్ చేసే ముందు మనం దాని చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్ అన్నిటిని జాగ్రత్తగా అంచనా వేయాలి. అంచనా వేసి మనం ఏం చేస్తున్నాం ప్రేమించుకోవటం అనేది అది టీనేజ్లో ఉండేటటువంటి కొన్ని న్యాచురల్గా హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయండి. హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ఆపోజిట్ సెక్స్ వైపు అట్రాక్ట్ అవ్వటం అనేది అడాలసెన్స్లో ఇట్స్ ఎ నార్మల్ థింగ్. అది ఇట్స్ బయలాజికల్ ఉండే ఒక ఫిజియోలాజికల్గా వచ్చేటటువంటి మార్పులు అయ్యి దాన్ని మనం ముందు ఆ సెన్స్ కానీ లేకపోతే ఆ మెచ్యూరిటీ అది అర్థం చేసుకునేటటువంటి ఉంటే కనుక థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. బట్ అలా అర్థం చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ అమ్మాయి టీనేజ్లో నుంచే ప్రణయ్ తోటి లవ్లో ఉన్నప్పుడు
ఆ తర్వాత ఏజ్ అంటే 18 ఇయర్స్ అయిన తర్వాత పిల్లవాడికి 21 ఇయర్స్ అవ్వగానే వీళ్ళు ఈ ప్రేమ గురించి తెలిసినప్పుడు తండ్రి రియాక్ట్ అవ్వటం, కొంత రియాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం వైల్డ్గా రియాక్ట్ అవ్వటం, ఈ అమ్మాయి అంటే ఆమె ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా కానీ కూడా తండ్రి రియాక్షన్ వలన ఈ బిడ్డ కూడా రియాక్ట్ అవుతుండేది అనమాట. బిడ్డ కానీ ప్రణయ్ కూడా అంటే ఒక రియాక్షన్ ఇంకో రియాక్షన్కి కారణం ఏది, ఈ రియాక్షన్ ఇంకో రియాక్షన్ కారణం ఏది, అందరూ రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఈ రియాక్ట్ అవుతున్న క్రమంలో విచక్షణ అనేది మర్చిపోయారు. మర్చిపోయి ఈ అమ్మాయి వెళ్ళేసి పెళ్లి చేసుకోవటం, చేసిన తర్వాత ప్రేమ వివాహం ఆర్య సమాజంలో చేసుకోవటం, ఆ తర్వాత ఇతను మళ్ళీ రియాక్ట్ అయ్యి ఒక మర్డర్కి కాన్స్పిరసీ అంతా కూడా చేయటం, దానివల్ల జరిగినటువంటి ఇవన్నీ అంటే ఒక ఇష్యూని సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోతే, ఒక టీనేజ్ సైకాలజీని అర్థం చేసుకోలేకపోతే, అడాలసెన్స్లో వచ్చేటటువంటి ఇటువంటి మార్పుల్ని మనం తెలుసుకోలేకపోతే కనుక, అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటుంది ఆ వయసులోనే తెలుసుకోకపోతే, తండ్రిగా మనం ఈ తల్లిదండ్రులు కూడా ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ సోషల్ మీడియా దీని ఇన్ఫ్లుయెన్స్లో కూడా వచ్చేసి టీనేజ్ ఇవన్నీ ఇన్ఫాచ్యుయేషన్స్ కాల్ లవ్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్ వాట్ ఎవర్. సో ఇది కామన్ ఫినామినన్ అయిపోయింది. దాన్ని హ్యాండిల్ చేసుకునే విధానం కూడా తల్లిదండ్రులకి తెలియాలి. ఇట్లాంటివి వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యి వాళ్ళ నిర్ణయాలని మీరు ఇంకా స్పీడప్ చేయకూడదు. టైమ్ ఈజ్ ద హీలర్. టైం చాలా ఇంపార్టెంటు. టైంతో చాలా పరిష్కారాలు అవుతాయి. మీరు అనుకున్నట్టు వాళ్ళు తయారవచ్చు, లేకపోతే వాళ్ళలో వాళ్ళు విడిపోవచ్చు, కలిసి ఉండవచ్చు, ఏదైనా జరగవచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. బట్ టైం అనే దాన్ని మనం త్వరగతిన కొన్ని చేస్తే కనుక కాన్సిక్వెన్సెస్ ఈ విధంగా ఉంటాయని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట.